వృషభ రాశి వారికి 10, 11, 12 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇద్దరు స్త్రీలు ఏంటంటే గనక మిమ్మల్ని భారీగా మోసం చేయబోతున్నారు. అయితే ఈ స్త్రీ ఏంటంటే గనక మీ మీద క్షుద్ర పూజలు చేయబోతుంది. ఆ స్త్రీ ఎందుకు మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది, అలానే కాకుండా మీకేం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు, అందరినీ కలుపుకొని పోతారు. ప్రతి ఒక్కరితో ఏంటంటే గనక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా భేదభావాలు లేకుండా ఏంటంటే గనక అందరినీ మంచిగా ఏంటంటే కనుక ఆదరిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలాగే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక ఎప్పుడు కూడా వీరు పాడైపోవాలి, చెడిపోవాలి, వీళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఎదగకూడదు, అలానే కాకుండా వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని భావించుకుంటూ ఉంటారు కదా. అలానే ఏంటంటే కనుక ఒక స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయాలని మీ మీద క్షుద్ర పూజలు చేస్తుందన్నమాట. ఆ స్త్రీ ఎందుకు మీ మీద క్షుద్ర పూజలు చేస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి వీడియోకి. అలానే కాకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వృషభ రాశి వారికి కష్టాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ రోజు కష్టం లేదు, వీళ్ళు బాగున్నారు అన్న రోజు అయితే ఉండనే ఉండదు. నిజం చెప్పాలంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. ఆ కష్టాల కూబిలో పడిపోయి చాలా ఇబ్బంది పడిపోవటం, బాధపడిపోవటం, అలానే కాకుండా ఎంత చేసుకున్నా కానీ కలిసి రాక ఇబ్బందులకు గురవ్వడం చేస్తూ ఉంటారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా కానీ పైకి మాత్రం నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారండి. ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ నవ్వు వెనక ఉండే బాధలు మాత్రం వాళ్లకు మాత్రమే తెలుసుంటుందండి. ఈ రోజు తిన్నాను, రేపు తినలేదు అన్నట్టుగా కాదండి. ఈ రోజు డబ్బు ఉంది, రేపు లేదు కానీ బాధపడరు. ఏదో ఒకటి గడుస్తుంది కదా, గడవనివ్వండి అన్నట్టుగా ఉంటారు. ఉందని చూయించుకోరు, లేదని ఏంటంటే కనుక దాచుకోరు. ఎలా ఉన్నా కానీ ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారండి. గొప్పలు చెప్పుకోవటం కానీ, అలానే కాకుండా చాలా వరకు కూడా లేనిది సృష్టించుకోవటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. ఉన్న దాంట్లో సర్దుకొని ఉన్న దాంట్లో ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకునే వారే ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పొచ్చు. వృషభ రాశి వారి గుణగణాలు అయితే చాలా చక్కగా ఉంటాయండి. చాలా మంది కూడా నిజం చెప్పాలంటే కనుక విలువ ఇవ్వరండి. కొంతమంది ఏంటంటే కనుక కించపరిచి మాటలు అంటూ ఉంటారు, అయినా సర్దుకుపోతారు. వృషభం అంటే ఎద్దు ఎలాగైతే కష్టపడుతూ ఉంటుందో దానికంటే డబల్గా కష్టపడతారు. ఫ్యామిలీ కోసం కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. అలానే కాకుండా ఎంతటి బాధనైనా సరే దాచుకుంటారనమాట. అనుకున్న వాళ్ళ కోసం కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడతారని చెప్పుకోవచ్చు. ఏదైనా మాట ఇస్తే మాట మీద ఉంటారండి. మాట తప్పటం కానీ ఇలాంటివి అయితే చేయరండి. వృషభరాశి వారికి మంచి మనసు ఉంటుంది, అందంగా ఉంటారు. అందరినీ ఏంటంటే గనక కలుపుకొని పోతారనమాట. అందరితో ఏంటంటే ప్రేమను రాగలతో మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే శత్రువులు అధికంగా ఉంటారండి. శత్రువులు అంటే మిత్రులుగానే ఉంటారు ముందుగా, ఆ తర్వాత ఏంటంటే గనక శత్రువులుగా మారుతారు. అయినా కానీ పర్వాలేదులే, భగవంతుడు ఉన్నాడుగా అన్నట్టుగా సర్దుకుపోతారనమాట. ఇప్పుడు ఈ 3 రోజులు కూడా చెప్పాలంటే గనక మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. గత కొంతకాలంగా ఏంటంటే గనక చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎంత చేసుకున్నా కానీ ఏది కూడా సరిగ్గా కలిసి రావట్లేదు. అన్నీ కూడా వృధా ఖర్చులు పెరిగిపోయాయి. డబ్బు వచ్చినప్పుడు కూడా అది నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే చెప్పాలంటే ఒక రకంగా వృషభ రాశి వారికి అయితే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటున్నాయి. ఆ ధనలక్ష్మి ఏంటంటే గనక కోట్ల వర్షాన్ని కుమ్మరియబోతుంది. అలానే కాకుండా మీకు మంచి ఫలితాలను, మంచి లాభాలను ఇవ్వబోతుందన్నమాట. ఈ 3 రోజులు కూడా మీకు ఏంటంటే కనుక అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తులు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేసేసి ఇబ్బంది పెట్టారు. నా వాళ్లే కదా అనుకుంటారు, కానీ ఆ నా వాళ్లలో ఏంటంటే కనుక మీకు తెలియకుండా మీ వెనక శత్రువు ఉన్నారని గమనించుకోండి. శత్రువులు మీ వెంటే ఉన్నారు, మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. మీరు గనక గమనించుకోకపోతే చాలా ఇబ్బంది పడతారండి. ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పటికీ కూడా ఒక స్త్రీ ఏంటంటే కనుక మీ మీద పగతో, కషితో ఏంటంటే కనుక క్షుద్ర పూజలు చేస్తుందన్నమాట. ఆ స్త్రీ ఏంటంటే మీకు తెలిసిన స్త్రీ, మీ బంధువర్గం నుంచే ఉంది, దూరం నుంచి కూడా కాదనమాట. ఆ స్త్రీకు మీరేంటంటే కనుక ఎదగటం, బాగుండటం, లైఫ్లో సెటిల్ అవ్వటం నచ్చదనమాట. ఎప్పుడు కూడా కష్టపడుతూ, బాధపడుతూ ఉంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుందండి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న పార్టీస్ జరగటం కానీ, వివాహ శుభకార్యాలు జరగటం కానీ, ఫంక్షన్స్ జరగటం కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. బంధువర్గంతో చక్కగా కలుస్తారు. అందరితో ప్రేమను రాగలతో మాట్లాడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే అందరినీ కలుపుకొని పోతారు. ఇక ఆ తర్వాత దూర ప్రయాణాలు కూడా పడతాయి. ప్రయాణాలలో కూడా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ప్రయాణాలలో కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక
అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార పరంగా బాగా కలిసొస్తుంది. వృత్తిపరంగా అలానే కాకుండా మీకు చెప్పాలంటే గనక ఉద్యోగపరంగా కూడా బాగానే ఉంటుందండి. ఉద్యోగం చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు. బాస్ నుంచి మంచి ప్రశంసలతో పాటు మీకేంటంటే మంచి పేరు ప్రతిష్టత అనేది పెరుగుతుంది. మీరు అడుగుపెట్టిన దగ్గర ప్రతి దగ్గర కూడా మీకు గౌరవం లభిస్తుంది. కాకపోతే కొంతమంది ఆ గౌరవాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉంటారు కదండి. మనం బాగుపడకూడదు కానీ వేరే వాళ్ళు బాగుపడితే మనం చూసి ఓర్వలేం. అలాంటి తత్వాన్ని కలిగి ఉండేవాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉన్నారండి. అడుగున మీకేంటంటే గనక అవమానాలు ఎదురైనప్పటికి కూడా చెప్పాలంటే గనక మీరు ధైర్యంగా ముందుకు వెళతారు కదా, మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలండి నిజం చెప్పాలంటే గనక. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు మీరు పనిచేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు. సహాయ సహకారాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. బాస్ నుంచి మంచి ప్రశంసలతో పాటు జీతాలు పెరుగుతాయి. బదిలీలయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఏంటంటే కనుక ఉద్యోగం లభిస్తుంది. అలానే కాకుండా అందరినీ ఆదరిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఒక చీటీ రూపంలో డబ్బు రావటం, ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, అలానే కాకుండా మీరు అప్పుల్ని తీర్చుకోవటం, మీరు కూడా అంటే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. వ్యాపారం అండి ఏంటంటే కనుక చాలా డల్ అయిపోయింది, దివాలా తీస్తుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు చేసి దాన్ని ఇంకా బిజినెస్ని ఏంటంటే కనుక ఎక్కువగా రన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా వ్యాపార పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది. ప్రయాణాలలో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. ప్రయాణాలు అంటే కొన్ని మీకు అనుకూలించవు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త అండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ప్రయాణం చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళితే మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ధనపరంగా ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. నష్టాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అంటే నష్టం తొలగిపోతుంది. చిట్టి రూపంలో కావచ్చు, కొన్ని అంటే పెట్టుబడులు పెట్టి నష్టపోయారు కదా, ఆ నష్టాల నుంచి మీరు బయటపడి మీరేంటంటే లాభాల బాటలో ప్రయాణించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇలా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కులదేవత అనుగ్రహం కలుగుతుంది అనమాట. అందుకే ఇంట్లో కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ మీరు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ఈ యొక్క దీపం ఏంటంటే మీకు శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఏంటంటే కనుక ఈ దీపమే మీకు ఉపయోగపడుతుందండి. ఈ దీపమే చెప్పాలంటే కనుక దారి చూపిస్తుంది. కాబట్టి 3 రోజులలో ఒక రోజు చూసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని చిన్న బెల్లం ముక్కను ఏంటంటే కనుక కులదేవతకు కానీ లక్ష్మీదేవికి కానీ సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత ఆ బెల్లం ముక్కను ఏంటంటే కనుక మీరు స్వీకరించండి. ఎప్పుడు కూడా గ్రహాలు నీచ స్థాయిలో ఉండి మీకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా కష్టాల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కదా, అలా కష్టాల బారిన పడకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ బెల్లం ముక్క మీకు ఉపయోగపడుతుంది. ఈ బెల్లం ముక్క వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. గ్రహస్థితి చేంజ్ అవుతుంది. అలానే కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. ఎప్పుడు మీరు ఏంటంటే కనుక ఆలోచిస్తూ ఉంటారండి, ఎక్కువగా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, నా కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కష్టాలను పక్కన పెట్టండి. కష్టాలు లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనారోగ్యం వచ్చిందనుకోండి, అది పోవటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించటం కానీ, ఎక్కువగా ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి చేయకండి. ఒంటరిగా ఉండి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా బాధపడుతూ ఉంటారు. ఎవరితో ఏది కూడా పంచుకోవడానికి కూడా ఏంటంటే కనుక ఇష్టపడరనమాట. ఇంకా తర్వాత ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి. నమ్మి డబ్బిస్తే మాత్రం ధనపరంగా చాలా నష్టపోతారండి. ఒక స్త్రీ ఏంటంటే కనుక మీ వెంట డబ్బు కోసం మాత్రమే పడుతుందండి. లేనిపోనివి చెప్పి అబద్ధాలు చెప్పి మీ నుంచి ఏంటంటే కనుక డబ్బులు తీసుకుంటుంది. అలా తీసుకుని డబ్బు ఎగ్గొడుతుంది. ఇప్పటికీ చెప్పాలంటే కనుక మీకు తోచిన హెల్ప్ చేస్తూ ఉంటారండి. అంటే అయ్యో పాపం నా దగ్గర అంటే హెల్ప్ తీసుకోవడానికి వచ్చారు కదా, నేను చేద్దాంలే అన్నట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే కనుక మీ దగ్గర హెల్ప్ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు, బాధ పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. డబ్బు తీసుకొని ఏంటంటే కనుక చాలా వరకు కూడా మిమ్మల్ని అంటే సూటిపోటి మాటలు అన్నారు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారు ఏదో ఒక రకంగా, అది ధనపరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు, ఏదైనా పరంగా కావచ్చు అండి. కాకపోతే మీరు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే ఎవరు కూడా మీ దగ్గరికి రాకపోవటం, అలానే కాకుండా ఎలా ఉన్నామని పలకరించకపోవటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూశారు కదండి. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. మరీ గుడ్డిగా నమ్మేంటంటే కనుక మోసపోకండి. ఇప్పటికే చాలా మోసపోయారు, చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడిపోయారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే ప్రేమ పెళ్లి సక్సెస్ అవుతుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రేమ వివాహం జరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారండి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల వల్ల ఏంటంటే కనుక లైఫ్ చేంజ్ అవుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక
ప్రమోషన్ పరంగా ఏంటంటే గనక విదేశాలకు వెళ్ళాల్సిన సిట్యుయేషన్ కూడా వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. ఓవరాల్‌గా చూసుకుంటే 3 రోజులు బానే ఉంది. కాకపోతే ఏంటంటే గనక చిన్న చిన్న సమస్యలున్నాయి. ఎలా అంటే మీకే అనారోగ్యం వస్తుందనమాట. ఉన్నట్టుండి ఏదో అంటే చెప్పాలంటే చేత కాకుండా ఉండటం, అలానే కాకుండా కొంచెం పని చేయాలంటే బద్ధకం అనిపించటం, నీరసం ఎక్కువగా అనిపించటం ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం, అలానే కాకుండా ఏంటంటే గనక కొంచెం ఆలోచన పక్కన పెడితే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ప్రయాణాలు కూడా బాగానే అనుకూలిస్తాయండి. ప్రయాణాలలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే దూర ప్రయాణాలలో కొంచెం ఏంటంటే గనక తెలియకుండానే మీరు అంటే ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. అది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయకండి. ప్రయాణాలలో ఏంటంటే గనక ఎవరిని గుడ్డిగా నమ్మి వాళ్ళతో వెళ్ళకండి. అలానే ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ఫ్యామిలీ పరంగా ఆనందంగా ఉంటారండి. ఈ ఆనందాన్ని చూసి ఓర్వలేకనే ఏంటంటే గనక ఒక స్త్రీ అండి, మీకు తెలిసిన స్త్రీ అనమాట. ఈ స్త్రీ ఏంటంటే మీ మీద క్షుద్ర పూజలు చేయిస్తుంది. ఈ క్షుద్ర పూజల వల్ల ఏంటంటే గనక మీరు రోజుకు క్షీణించి ఇబ్బంది పడి బాధపడాలని చూస్తుందన్నమాట. క్షుద్ర పూజలు ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి ఫలిస్తాయా లేదా పక్కన పెడితే మాత్రం మీ ఇష్టదైవాన్ని మీరు ఎంత పూజిస్తూ ఉంటారో, ఎంత అంటే ఆచరిస్తూ ఇలా అభిమానిస్తూ ఉంటారో, పూజలు చేస్తూ ఉంటారో అలా చేస్తూ ఉంటే ఏంటంటే గనక ఆ క్షుద్ర పూజలు పెద్దగా ఫలించవని చెప్పొచ్చు. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ బంధువర్గం నుంచి ఉంటుంది, మీకు తెలిసిన ఆవిడే అని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 లీటర్ అనే స్త్రీతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. కన్ఫామ్గా మనం ఈ స్త్రీయే మీ మీద చేయిస్తుందని చెప్పట్లేదు, కానీ ఈమెతో ఉండే ఆవిడ కూడా చేయించవచ్చు. ఈమె కూడా మీ బంధువర్గంలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, స్త్రీ మాత్రం ఖచ్చితంగా మీ మీద అయితే క్షుద్ర పూజలు చేయిస్తుంది. ఈ స్త్రీ వల్ల మీరు చాలా నష్టపోతారు. ఈ స్త్రీ వల్ల రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ స్త్రీ వల్లనే ఏంటంటే కనుక నష్టాల్లో పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఆడదే అండి మీ జీవితాన్ని అంటే నామరూపాలు లేకుండా చేయాలి. మీరు ఆమె ముందు ఏంటంటే కనుక చేతులు జోడించాలి. ఆమె ముందు ఏంటంటే కనుక నించోవాలి. మీరు ఎదగకూడదు. మీరు బాగుపడితే చూసి ఓర్వలేని అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో రగిలిపోతుందని చెప్పొచ్చు. అంటే శత్రువులు ఏం కాదండి, చెప్పాలంటే బంధువర్గమే. అంటే ఒక రకంగా చూసుకుంటే మంచి వాళ్ళు ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక మాట అనుకొని విడిపోయి అంటే వాళ్లే గొడవలు పడి వాళ్లే ఏంటంటే కనుక అంత చేసుకున్నారు. అందరూ గొడవలు పడ్డాడని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక ఉంటారు కదండి, మన ఎదుగుదలను ఆపాలని మన మీద కుళ్ళు కుతంత్రాలతో ఒకరు బాగుపడితే మనం ఏంటంటే చూసి ఓర్వలేని సమాజం. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేం కదా. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6 లీటర్ ముఖ్యంగా. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఏ లీటర్ అండి. ఏ లీటర్ స్త్రీ ఏంటంటే కనుక డబ్బు పరంగా నష్టం చేస్తుంది, కానీ క్షుద్ర పూజలు చేయించడం ఇలాంటివి చేయదు. కుళ్ళు కుతంత్రాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, కానీ 6 లీటర్ స్త్రీకి మాత్రం విపరీతంగా పీకల్లోతూ కోపం అనేది ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే కనుక తను ఏం చేయలేకపోతుంది, ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ ఫలించటం లేదని కోపంతో రగిలిపోయి ఏంటంటే కనుక క్షుద్ర పూజలకి దిగిందనమాట. క్షుద్ర పూజలు చేయిస్తుంది. అంటే పూజలు ఎలా అంటే కనుక మరీ ప్రాణాలు పోగొట్టే అంత కాదండి, మీలోనే మీరు కుంగి కుషించిపోవాలన్నట్టుగా ఏంటంటే కనుక చేయిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఎలాంటి ఇబ్బంది అనేది రానివ్వరు. మీ మంచితనము, మీకుండే అంటే గుండె ధైర్యము ఇదంతా కూడా అండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తుందండి. దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి మంచి చేస్తాడండి, చెడు చెయ్యడు. కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏది జరిగినా మీ మంచికే అనుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఎక్కడ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం మీ వెంటే ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా నాకు ఈ బాధ ఉంది, సమస్య ఉందని చెప్పుకోరండి. నలుగురితో పంచుకోవటం వల్ల ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఏది ఉన్నా కానీ ఏంటంటే కనుక మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. మనం ముందే చెప్పాం కదా, మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి. చాలా అందమైన వ్యక్తులండి. నిజం చెప్పాలంటే వృషభ రాశి వారు ఏంటంటే కనుక అంటే కరుణిస్తారనమాట. అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంతమంది ఉంటారు కదండి, జాలిగుణం లేకుండా కంపరంగా ఉంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కనుక హెల్ప్ చేసే దాంట్లో కూడా ఉండరు. కానీ వీళ్ళు అలా కాదనమాట. అందరికీ అంటే హెల్ప్ చేస్తారు, వీళ్ళకు తోచిన హెల్పే చేస్తారు. అంతే కదండి, ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి మనకు తోచిన హెల్పే మనం చేస్తాం కదా. అయితే ఈ స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీల మీద కూడా ఏంటంటే కనుక అంటే వృషభ రాశి ఉండే వాళ్ళు ఏంటంటే కనుక ఆడవారు మగవారి పైన స్త్రీయే క్షుద్ర పూజలు చేయిస్తుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి. డబ్బు ఇస్తే మాత్రం తిరిగి వెనక్కి అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది. అలానే కాకుండా కొన్ని పనులు అనుకూలించాలన్నా, పనుల్లో బాగా రాణించాలన్నా, ఇబ్బందులు లేకుండా లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుక అనుకున్న సమయానికి ధనం చేతికి అందాలన్నా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు కదండి. బయటికి చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి, దిష్టి నుంచి కూడా బయటపడటానికి ఏంటంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. కొంచెం
అంటే ప్రశాంతమైన వాతావరణం, అలానే కాకుండా మంచి అంటే సమయం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. చిన్న పరిహారమే పెద్దగా ఫలితం వస్తుందనమాట. ఆవాలు మనందరికీ తెలిసిందే కదండీ! మన ఇళ్లల్లో ఉంటాయి కదా! అయితే రేపు ఆదివారం అష్టమి ఉందనమాట. అయితే ఆదివారం కానీ, సోమవారం కానీ చేసుకోండి. ఆదివారాల్లో చేసుకోండి. ఏం చేయండి అంటే ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. తీసుకొని ఏంటంటే గనక తెల్లని పేపర్‌లో వేసుకోండి. వేసేసుకొని చిన్న పొట్లం కట్టండి. కట్టిన తర్వాత దాన్ని ఏంటంటే గనక 7 సార్లు తల చుట్టూ తిప్పి మీరు అనుకున్న పనులు జరగాలని, మీకంతా కూడా బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలని, లైఫ్‌లో మీరు కూడా అందరిలాగే ముందుకు వెళ్ళాలని, అనుకున్న గోల్ అంతా కూడా రీచ్ అవ్వాలని చెప్పుకొని ఇంకా తల చుట్టూతో 7 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే పొట్లం విప్పేసి వేప చెట్టు మొదట్లో కానీ, మీ ఇంటికి దూరంగా కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతలా ఫలితం వస్తుందో మీకే అర్థమైపోతుంది. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. కాబట్టి 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మీరు మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. మీ జీవితాన్ని మార్చుకుంటారు. అలానే కాకుండా మీకుండే కొన్ని రకాల సమస్యలు బాధలు పోతాయి. దిష్టిపరంగా కూడా మీకు బాగా కలిసొచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఏంటంటే గనక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి అయితే చక్కగా అనుకూలించే పరిహారం, చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఇక అలానే కాకుండా ఓవరాల్‌గా బానే ఉంటుందండి. పెద్దగా సమస్యలు అయితే లేవు. సమస్యలన్నీ కూడా పోతాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని కానీ, లేదంటే గణపతి పటాన్ని కానీ తాకి వెళ్ళండి. నల్లటి దుస్తులను ధరించి ఎక్కడికి వెళ్ళకండి. నలుపు మీకు అంతగా అచ్చురాజు. అలానే కాకుండా నలుపు వల్ల ఇబ్బంది అయితే కలుగుతుంది. షూరిటీ సంతకాలు చేయకండి. మధ్యవర్తిత్వం ఏంటంటే గనక వ్యవహరించకండి. కొంచెం మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి. కోపం అనేది చాలా తక్కువగా వస్తుంది. కానీ వస్తే మాత్రం మిమ్మల్ని ఆపటం ఎవరి తరం కాదు. కాబట్టి ఇదొకటి చూసుకోండి. డబ్బు పరంగా అయితే పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఇదంతా కూడా లక్ష్మీదేవి కృప వల్ల జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి.